సరే ఈ మధ్య చాలామంది సైనటిస్ సైనస్ ఉండే వాళ్ళు మాట్లాడితేనే చెప్పొచ్చు. వీళ్ళకి ఎంత లెవెల్ ఎంత హై ఉంది అనేది వాళ్ళ వాయిస్‌ని బేస్ చేసుకొని చెప్పొచ్చనమాట. నోస్ ఎంత బ్లాక్ అయ్యింది, ఏం లేదనేది కూడా చెప్పొచ్చు. ఓకే. కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అవసరం లేదు. ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతోటి కూడా తగ్గించుకోవచ్చు. మేము గంధకరసన అని ఒక టాబ్లెట్ ఇస్తామనమాట. అలాంటివి వాడడం వల్ల ఏమంటే గంధకరసన టాబ్లెట్ లంగ్స్‌లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఎలర్జీస్ కానివ్వండి, డస్ట్ ఎలర్జీ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, మైగ్రేన్ లాంటి హెడేక్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మూలాల నుంచి తగ్గుతుంది. రూట్ కాజ్ నుంచి తగ్గుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్‌లో బాగుంటుంది. కాబట్టి చిన్న చిన్న వ్యాధులకు కూడా స్టెరాయిడ్స్ వాడడము, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయుర్వేదంలో చిన్న చిన్న రెమెడీస్ తోటి ఈ సైనసైటిస్ని తగ్గించుకోవచ్చు. డైట్ కంపల్సరీగా ఉంటుంది. సైనసైటిస్ ఉండేవాళ్ళు ఈ రోజు నుంచి ఖచ్చితంగా పాటించాల్సిన డైట్ ఏంటి అని అంటే చింతపండు లేదు, మసాలా లేదు, ప్లస్ మిల్క్ ప్రొడక్ట్స్ని ఆపేసి చూడండి. 50% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడి తగ్గించుకోవచ్చు.